శ్రీకాకుళం జిల్లా పలాసలో నీరజాక్షి అనే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. దీంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఈదురపల్లి గ్రామానికి చెందిన పైల వినోద్ అనే ఆర్మీ జవాన్తో మెలియాపుట్టి మండలం టకోయికి చెందిన నీరజాక్షికి 6 నెలల క్రితం వివాహమైంది. పెళ్లికి ముందు 15 లక్షల కట్నం, 10 తులాల బంగారం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అయితే వివాహ సమయంలో 10,50,000 రూపాయలు, 10 తులాల బంగారం, మరో కొన్ని కానుకలు ఇచ్చారు. పెళ్లి తర్వాత వినోద్, నీరజాక్షి ఢిల్లీలో కాపురమున్నారు. కార్తీక పౌర్ణమికి వీరిద్దరూ స్వగ్రామానికి వచ్చారు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నీరజాక్షి ఉరివేసుకుందని భర్త, ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అయితే మిగిలిన కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచులు వేధించారని నీరజాక్షి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. వాళ్లే ఉరివేసి చంపేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తెను పొట్టన పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. నియోజకవర్గం మెలియాపుట్టి మండలానికి చెందిన టొకోయ్ గ్రామానికి చెందిన నీరజాక్షి మృతదేహానికి ప్రస్తుతం పోస్ట్ మార్టం జరుగుతుంది. అయితే పెళ్ళయి 6 నెలలు అవుతుంది. మొదట్లో బాగానే ఉన్న తర్వాత కొంత వరకట్న వేధింపులు చేయడం వల్లే నీరజాక్షి మనస్తాపానికి గురైంది. నిన్న ఏదైతే చనిపోయే ముందు కూడా తన తల్లిదండ్రులకి కూడా ఫోన్ చేసింది. ఇదే సమయంలో ఫోన్ చేసిన కొంత సమయం తర్వాత నీరజాక్షి కూడా ఆత్మహత్య చేసుకుని తెలుస్తుంది. ఇక్కడ మనతో పాటు నీరజాక్షి తండ్రి సంపత్రావు గారు. సార్, ఈ అమ్మాయికి ఎప్పుడు పెళ్ళి అయింది? ఎన్నాళ్ళు? 3వ తేదీ, 4వ నెల 3వ తేదీ పెళ్ళి అయింది. ఏం జరిగింది అసలు? ఎప్పుడు పెళ్ళి అయింది? ఏం జరుగుతుంది? 4వ నెల 3వ తేదీ పెళ్ళి అయింది. అక్కడ నుంచి నేను కట్న కానుకలో ఒక 5 లక్షలు బాకీ ఉందను. ఈ 5 లక్షల గురించి వాళ్ళు వేధిస్తూ శారీరకంగా, మానసికంగా టార్చర్ పెట్టారు. మాకు ఏంటంటే వాళ్ళే అక్కడ చంపేసి పడిసినట్టు బెడ్ మీద వేస్తుండ్రు. కాకపోతే మాకు ఫోన్ చేసేయమంటే దానంతటదే ఉరేసుకొని చచ్చిపోయింది అని చెప్పేసి ఫోన్ చేశారు. మేము వస్తటికి బెడ్ మీద ఎల్లకెత్తలు పడుకోబెట్టినట్టుగా వేస్తుండ్రు. ఎవరు ఫోన్ చేశారు మీకు? ఆ పిల్లడు గల చిన్నాన్న ఏమన్నారు? మీ పాప ఉరేసుకొని చనిపోయింది, రాయండి అన్నారు. కాదండి, మీ అమ్మాయి ఉరేసుకొని చనిపోయి అంత వీక్ మైండ్ ఏం కాదు. అది నలుగురికి ధైర్యం చెప్పేదే కానీ అనంతరం అది ఉరేసుకునే మైండ్ సెట్ అయితే కాదు. వాళ్ళే చంపేసి ఆ బెడ్ పైన వేస్తారు. వాళ్ళ ఆడబట్లు కూడా సారి సామాన్లు, వాళ్ళ బంగారము, వరలక్ష్మి వ్రత పూజలకి ఇల్లు బంగారం తేలేదు, అల్ల తేలేదు, ఇల్లు తేలేదని చాలా టార్చర్ పెడుతూ వాళ్ళ ఆడపడుచుల మాటలు, వాళ్ళ అక్కల మాటలు వాడింటూ దీనికి చాలా నరకం పెట్టేవాడు. ఫోన్లో అమ్మా మనం కొద్దిగా డబ్బులు ఇవ్వాలి కదా, కొంచెము మనం ఇచ్చిన వరకే ఓర్చుకుంటే కాలానికి మనం ఆడపిల్లలను ఎలాగో వాడికి మార్చుకోవచ్చు అని రకం మీద చెప్తున్నా సరే టార్చర్ పెట్టి చంపేశారు. అంత కాలం బట్టి జరుగుతున్నప్పుడు మీ పాప మీకు చెప్పలేదు ఇలా ఇబ్బందులు జరుగుతున్నాయి? పాప చెప్తున్నా, అమ్మ ఆడపిల్ల గలాలమో సర్దుకుపోవాలి, ఆడపిల్ల గలాలు మనం బయట పెడితే మన పరువే పోతుంది, మనం ఎలాగాలకు డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాం కదా 5 లక్షలు అని చెప్పేసి అన్నే. మరి నిన్న తెల్లవారి ఫోన్ చేస్తే మాట్లాడింది 7 గంటలకి. తర్వాత 9 గంటలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నా పెద్ద కూతురు 10 నిమిషాలు తక్కువ 2కి ఫోన్ చేస్తే అక్క 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 అని 3 మాటలు అన్నది. మరి అతని మాట ఏమంటుంది అని చెప్పేసి మరి వాళ్ళు ఫోన్ కట్ చేసారు. మరి అక్కడికి అరగంట పోయిన తర్వాత నేను ఫోన్లు ఎన్ని చేస్తున్నా మరి వాళ్ళు లిఫ్ట్ చేయట్లేదు. అక్కడికి అరగంట పోయిన తర్వాత మళ్ళీ మీ పాప చనిపోయిందని చెప్పేసి అప్పుడు వాళ్ళు చిన్న ఫోన్ చేశారు. వినోద్ మనస్తత్వం ఎలా ఉండేది? మీరు 6 నెలలు బట్టి మనస్తత్వం ఏంటంటే మీదకి మంచిగా నటిస్తూ లోపల చాలా టార్చర్ పెట్టాడు అనమాట. ఈ కట్నం వాళ్ళ అక్క జిల్లెల్లో ఏమంటే పిల్ల లావుగా ఉంది, నీకేం సరిపోదు ఈ భార్య అది ఇది అని చెప్పేసి వాడికి మనసుకి విరక్తిలాగా చేసేసి ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి మైండ్ బాగా పాడు చేస్తారనమాట. పాడు చేసి ఈ కట్నము మనకు సరిపోలేదు, ఇంకా 5 లక్షలు బ్యాలెన్స్ ఉన్నది అదే ఇవ్వలేదు. నెక్స్ట్ మనకి ఈ సారి సామాన్లు ఎన్ని ఇచ్చినా వాళ్ళకి మన ఇళ్ళు ఇచ్చినా వాళ్ళకి సరిపోదే. కానీ ఈ విధంగా శారీరకంగా, మానసికంగా వేధించుతూ టార్చర్ పెట్టాడు. మరి అమ్మ అంటే మనము ఆడపిల్ల గలవాళ్ళని సరిపెట్టుకోవాలని ఒకసారి అంటే మరి అలాగా ఓర్చుకుంటూ వెళ్ళింది. మరి వాళ్ళే ఏమైనా చంపేసి పడేశారు సార్. ఇప్పుడు వాళ్ళు చంపేశారనే అనుమానం మీకు? లేకపోతే అనుమానం నాకు. వాళ్ళు చంపేసి బెడ్ పైన వేస్తారు. బెడ్ ఎంత హైట్ ఉంది, ఈ గుండె ఎంత స్టీల్ రాడ్ ఉంది, ఇంత హైట్లో అది ఉరేసుకొని చనిపోవడానికైతే ఆస్కారాలు లేవు. అది అంతా ఉరేసుకొని
అది బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తుంది. దానంతటా అది ఇండివిజువల్కి కూడా బ్రతకడానికి ఆయనకి ఆస్కారాలన్నీ ఉన్నాయి. నా కొడుకులు ఎంత వాళ్ళే, 2 కూతుళ్ళు ఎంత వాళ్ళే. అది చనిపోవడానికి కూడా ఆయనకి అనంతటా అది అయితే సూసైడ్ చేసుకునే అవసరం లేదు. వాళ్ళిద్దరూ ఆడపడుచు ఒక ఇంటి దగ్గర ఉంది. ఆ ఆడపడుచు, ఆ భర్త, ఆ మామయ్య కూడా ఉన్నాడు. వీళ్ళు కలిపి చంపేసి బెడ్ మీద పడేశారు. చాలా వరకు కట్నం మీరు ఇచ్చారు అంటున్నారు కదా, ఏదో 5 లక్షలు అంతా. 50,000 ఇచ్చాము. 5 లక్షల కట్నం బ్యాలెన్స్ ఉన్నాం. మరి ఆ 5 లక్షల గురించి టార్చర్ పెడుతూ వరలక్ష్మి వ్రతం చేశారు. వాళ్ళు తులం బంగారం ఇవ్వలేదు. వాళ్ళు అడుక్కున్నోలా ఇదే అదే అని చెప్పేసి వాళ్ళ ఆడబట్టి కూడా చాలా టార్చర్ పెట్టింది. ఫోన్లో ఏమో మనము ఇస్తాము, తర్వాత ఈరోజు రేపు మనం ఆడపిల్ల కలవాళ్ళం బయటపడితే మనం ఇంత డబ్బు దాన్ని ఇచ్చాం కాబట్టి మనం బయటపడితే బాగోదు, మన పరువే పోతుంది. మరి ఎప్పటికైనా వాళ్ళైనా మనమైనా ఒకటే కదా అని లెక్కల్లోన అలా సరిపెట్టుకుంటూ అలాగలా వెళ్తున్నాం. వెళ్ళినా సరే వాళ్ళు ఏం చేస్తారో మరి వాళ్ళు చంపేసి అల్లుడు వాళ్ళకి ఏం నచ్చ చెప్పలేదు, కట్నకి ఏముంది ఏదో ఇస్తారు ఏదో ఆల్రెడీ చాలా వరకు ఇచ్చారు కదా అని చెప్పలేదు. వాళ్ళకి పండగ పోయిన తర్వాత ఇస్తామని చెప్పాము. సంవత్సరం తర్వాత ఇస్తామని పెద్దల సంవత్సరంలో చెప్పాము. సంవత్సరం తర్వాత ఇస్తామన్నా సరే ఈ లోపల దానికి వాళ్ళ ఆడబొట్టులో బాగా ప్రెజర్ చేసి ఇది లావుగా ఉంది, ఇది మనకు సరిపోదు, నీకు తగిన భార్య కాదు, అది ఇది అని చెప్పేసి కట్నం గురించి వేధిస్తూ, సారి సామాన్లు తక్కువ ఇచ్చినారని వేధిస్తూ, ఆవేటికి ఆవిడ ఇవన్నీ మన సాల్వ అది ఇది అని వేధిస్తూ అలా ఆడబొట్టి వినోదం కలిపేసి దాన్ని చంపేసి బెడ్ మీద పడేశారు. అదే మీ అల్లుడికి ఎప్పుడు చెప్పలేదండి మీ పాపకి ఇబ్బందులు పెడుతున్నాడు, ఎందుకు ఇబ్బందులు పెట్టడం, ఏదైనా సర్దుబాటు చేసుకుందో, ఎందుకు టార్చర్ చేయడం ఎందుకని చెప్పలేదు మీరు? నా కూతురికే నచ్చ చెప్తాను సార్, నా కూతురికే నచ్చ చెప్తున్నా మరి ఈ లోకల్ వీళ్ళు టార్చర్ పెట్టేశారు సార్. ఒకవైపు తన కూతురు ఆర్మీ ఉద్యోగికి ఇస్తే జీవితాంతం హ్యాపీగా ఉంటుందని ఇచ్చాము, మొదట్లో బాగానే ఉన్న అత్తమామలు, మరోవైపు ఆడపడుచులు మా మామ, మరోవైపు ఆడపడుచులు ఆడపడుచు ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టడం వల్ల వరకు ఏదైతే అదనపు కట్నం కోసం ఇవ్వాల్సింది తిరిగి వాటి కోసం విపరీతంగా ఇబ్బంది పెట్టడం వల్లే తను టార్చర్ మానసికంగా ఒత్తిడి చేసి గురి చేయడం వల్లే తను ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా వీళ్ళు చంపేసి ఉంటారని కూడా తండ్రి సంపద్రావు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మా పాప చనిపోయేటంత వీక్ కాదు, చాలా ధైర్యవంతురాలే, కొంతకాలంగా అనేక ఇబ్బందులు పడుతూ ఉంది. కానీ ఆడపిల్లని ఇచ్చిన తర్వాత కొంత ఓర్చుకోవాలనే ఉద్దేశం మీద తనకి మేము నచ్చ చెప్తూ వచ్చాం. కానీ తను ఓపిగా ఉన్నా సరే మరోవైపు మామతో పాటు ఆడపడుచులు ఒత్తిడి భరించలేకే తను సూసైడ్ చేసుకుని ఉంటుందని కూడా వీరు సూసైడ్ చేసుకుని ఉంటుంది, లేదంటే వాళ్ళే చంపేసి ఉంటారు. ఎందుకంటే చనిపోయే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆవిడ చనిపోయేటంత వాతావరణం లేదు, కేవలం వీళ్ళే చంపేసి ఆ విధంగా అదంతా ఆత్మహత్యగా సృష్టించుంటారని కూడా నీరజాక్షి తండ్రి సంపద్రావు అనుమానం వ్యక్తం చేస్తారు. ఇదే విషయాన్ని కూడా పోలీస్ కంప్లైంట్లో ఆయన తెలియజేయడం జరిగింది. మొత్తమే చూస్తే ఒక నిండు ప్రాణం 21 ఏళ్ళు నిండకుండానే తన జీవితాన్ని సాధించడం పట్ల కూడా గ్రామస్తులతో పాటు తల్లిదండ్రులు, అక్క చెల్లెలంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.